ఎస్ ఫారడే సెకండ్ లా అమ్మా. సో ఫారడే సెకండ్ లా ఈజ్ నథింగ్ బట్ ఒకసారి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూడండి. 3 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఉన్నాయి అమ్మా, 3 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ని ఐ హావ్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్, ఒక సిరీస్ లో కనెక్ట్ చేశాను అన్నిటిని. ఇప్పుడు నేను చేయబోయే పని ఏంటంటే వీటన్నిటి నుంచి సేమ్ ఛార్జ్ పాస్ చేద్దాం. ఒకే ఛార్జ్, మూడిటి నుంచి ఒకే ఛార్జ్, ఒకే క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ పాస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ SO4 గురించి వదిలేయండి. NiSO4, CuSO4, COSO4. ఇక్కడ మనం తీసుకున్న కాంపౌండ్ ఆర్ ఎలక్ట్రోలైట్ NiSO4, ఇక్కడ తీసుకున్న ఎలక్ట్రోలైట్ CuSO4, ఇక్కడ తీసుకున్న ఎలక్ట్రోలైట్ COSO4 అమ్మ. యూ ఫర్గెట్ అబౌట్ దిస్ SO4-2. ఇక్కడేమో Ni+2 అవుతుంది, ఇక్కడ Ni+2 అవుతుంది, ఇక్కడ Cu+2 అవుతుంది, ఇక్కడ ఇది CO+2 అవుతుంది. ఇక్కడ క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవబోయేది నికెల్ బై టేకింగ్ ద 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కాపర్ దగ్గర డిపాజిట్ అయ్యేది Cu+2, 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కాపర్. ఇక్కడ క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయ్యేది కోబాల్ట్. వీళ్ళందరూ డిపాజిట్ అవుతారు. కానీ మనం చేసిన పని ఏంటంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని పాస్ చేసాం, వీటన్నిటి నుంచి సేమ్ ఛార్జ్ని పాస్ చేసాం. అప్పుడు నికెల్ ఎంత డిపాజిట్ అవుతుంది క్యాథోడ్ దగ్గర, కాపర్ ఎంత డిపాజిట్ అవుతుంది, కోబాల్ట్ ఎంత డిపాజిట్ అవుతుంది అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫారడేస్ ఫస్ట్ లా చూడండి. మాస్ ఆఫ్ ది నికెల్ ప్రొడ్యూస్డ్ దట్ విల్ బి ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ నికెల్ ఇంటూ I ఇంటూ T డివైడెడ్ బై 96,500. At the same time, mass of the copper produced, equivalent weight of copper into I into T divided by 96,500. Mass of the cobalt deposited, equivalent weight of cobalt into I into T divided by 96,500. వీటన్నిటిలో మనకు ఒక కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది కదా. ఏం కనిపిస్తుంది ఆ కామన్ ఫ్యాక్టర్ చూడండి. ఈ I ఇంటూ T డివైడెడ్ బై 96,500 అనేది కామన్. ఎందుకు కామన్? నేను అంత క్వాంటిటీనే పాస్ చేశాను, మూడింటి నుంచి సేమ్ క్వాంటిటీ పాస్ చేశాను. సరే, అయితే ఒక పని చేద్దాం. నేను రౌండ్ చేసిన దాన్ని ఎక్స్ అనుకోండి, జస్ట్ ఫర్ ద సేక్ ఎక్స్ అనుకోండి. సో మాస్ ఆఫ్ ది నికెల్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ నికెల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. At the same time, mass of the copper, equivalent weight of copper, that is also x. Mass of the cobalt, equivalent weight of the cobalt, that is also x. ఇవన్నీ x కి ఈక్వల్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ఈక్వల్ చేయండి. మాస్ ఆఫ్ నికెల్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ నికెల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది కోబాల్ట్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ది కోబాల్ట్. ఇప్పుడు దీన్ని రేషియో చేయండి. మాస్ ఆఫ్ ది నికెల్ ఈజ్ టు మాస్ ఆఫ్ ది కాపర్ ఈజ్ టు మాస్ ఆఫ్ ది కోబాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ నికెల్ ఈజ్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కోబాల్ట్ అమ్మా. సింపుల్ అయిపోయింది. సో ఇఫ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ది చార్జ్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ are liberated or underwent a chemical reaction at an electrode is directly proportional to the or in the ratio of their chemical equivalents or equivalent weights. That is what called as the Faraday's second law. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఇట్ విల్ బి లైక్ దిస్ అమ్మా. అంటే ఇప్పుడు మీకు 3 ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నారు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించిన ఒక రెండింటికి ఫిక్స్ అవ్వండి. మాస్ ఆఫ్ ది నికెల్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ది నికెల్, దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది కాపర్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ది కాపర్ అమ్మా.
ఈ 4 క్వాంటిటీస్‌లో మీకు ఏ 3 క్వాంటిటీస్ తెలిసినా రిమైనింగ్ క్వాంటిటీని ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ. కాకపోతే ఎంత మాస్ ప్రొడ్యూస్ అవుతుందనేది దేనికి ప్రపోర్షనల్‌గా ఉంటుంది? ఆ రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ ఈక్వివాలెన్స్ వెయిట్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. జస్ట్ వి విల్ గెట్ ఇంటు ద స్టేట్మెంట్. చాలా ఈజీ. బై హార్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. సేమ్ పారడైస్ ఫస్ట్ లా నుంచే పారడైస్ సెకండ్ లా వస్తుంది అంతే. సో దేర్‌ఫోర్ మనం ఎగ్జామ్‌లో డెఫినిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి ద మాస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఆర్ అదర్‌వైజ్ వి విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. చాలా సింపుల్‌గా చెప్పేద్దాం దీన్ని. చూడండమ్మా, ఈవెన్ ఐపీఈకి రాసే క్వెషన్ అయినా సరే బై హార్ట్ చేయొద్దు. అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు బ్రెయిన్‌లో మనం. ఇఫ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఈస్ పాస్డ్ త్రూ different electrolytes connected in a series the amount of the different substances liberated or deposited or underwent a reaction is in the ratio of their equivalent weights అమ్మా. దట్స్ ఇట్, సింపుల్. రాస్తే చాలు. మీకు ఈ నచ్చిన ఈ ఫార్ములాస్ లో ఏ ఫార్ములా వేసుకుంటారో అది అప్ టు యూ, మీ ఇష్టం ఇంకా. కానీ కాన్సెప్ట్ మాత్రం మీరు బై హార్ట్ చేసి చదవకూడదు. ఓకేనా? రైట్ అమ్మా. చూడండి, డివిఆర్ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అవుతాయి. చాలా వర్కౌట్ చేసి వీడియోస్ చేయిస్తారు. సో డివిఆర్ అకాడమీని ఫాలో చేయండి అమ్మా. అకాడమీ నుంచి వచ్చే వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.